నమస్తే, వెల్కమ్ టు ఐడ్రన్. నేను మీ మాధురి. ADHD ఇప్పుడు ఉన్న పిల్లల్లో చాలా మంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం. దీన్ని ఎలా డయాగ్నోస్ చేయాలి, డయాగ్నోస్ చేసిన తర్వాత వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి, ఇవన్నీ డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ ప్రవీణ్ కుమార్, సైకియాట్రిస్ట్. తనని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. హలో సార్. హలో అండి. ఎలా ఉన్నారు సార్? ADHD చాలా మంది పిల్లల్లో నేను ఎక్కువగా ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎక్కువగా పెరిగిపోయింది. సో వీళ్ళని ఎలా డయాగ్నోస్ చేయాలి, అసలు వీళ్ళకి ADHD ఉంది అని ఎలా డయాగ్నోస్ చేయాలి? యూజువల్గా మీకు పేరులోనే ఉంటుందండి, అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిసార్డర్. యూజువల్గా దీంట్లో ఏంటంటే సబ్ వేరియంట్స్ ఉంటాయి. అంటే కొంతమందికి ఓన్లీ అటెన్షన్ డెఫిసిట్ ఉంటుంది, కొంతమందికి ప్రిడామినెంట్లీ హైపర్ యాక్టివిటీ ఉంటుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్, అంటే 80% ఆఫ్ ద కేసెస్ ఆఫ్ ADHD ఇంప్రూవ్స్ విత్ ఏజ్. అంటే ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఇష్యూస్ తగ్గుతాయి. అందుకని 70 to 80% నేను బాల్ పార్క్ నెంబర్ చెప్తున్నాను. ఇవి ఇంప్రూవ్స్ విత్ ఏజ్. అంటే అరౌండ్ 15-16 ఇయర్స్ వచ్చేసరికి చాలా వరకు సిమ్టమ్స్ పోతాయి. ఇది ఎందుకు అవుతుంది అంటే బ్రెయిన్లో కొన్ని రకాల కెమికల్స్ తేడాల వల్ల వాళ్ళు ఒక విషయం మీద కాన్సన్ట్రేట్ చేయలేరు. కానీ దీన్ని డయాగ్నోస్ చేయాలంటే అట్లీస్ట్ 2 సినారియోస్. అంటే ఐదర్ సోషల్ సర్కమ్స్టాన్సెస్లో అవనివ్వండి, ప్రొఫెషనల్ సర్కమ్స్టాన్సెస్ అంటే స్కూల్లో అవనివ్వండి, లేకపోతే ఫ్యామిలీ సరౌండింగ్స్లో కానీ. ఈ 3 దీంట్లో ఎక్కడో 2 స్టేజెస్లో యూ నీడ్ టు ఫైండ్ దెర్ షుడ్ బి ఎ డిస్టర్బెన్స్. అంటే పిల్లలతో గ్రూప్ గేమ్స్ ఆడలేకపోతున్నారు, కోఆర్డినేట్ చేసుకుని ఆడలేకపోతున్నారు, లేకపోతే ఇంట్లో ఒక స్పెసిఫిక్ ప్లేస్లో ఉండలేకపోతున్నారు, లేకపోతే పరిగెడుతూనే ఉన్నారు, లేకపోతే ఇంట్లో మేనేజబుల్గా లేరు, లేకపోతే స్కూల్లో క్లాస్లో కూర్చోవట్లేదు, టీచర్ చెప్పేది అర్థం కావట్లేదు, లేకపోతే వాళ్ళ గ్రేడ్స్ కన్సిస్టెంట్గా తక్కువ వస్తున్నాయి కంపేర్ టు దేర్ ఇంటెలిజెన్స్. మీకు ఇంటెలిజెన్స్ ప్రకారం చూసుకుంటే వాళ్ళకి మంచి గ్రేడ్ రావాలి, బట్ జస్ట్ వాళ్ళు కూర్చోలేకపోతున్నందుకు, లేకపోతే వాళ్ళకి చెప్పేది అర్థం కానప్పుడు వాళ్ళ గ్రేడ్స్ తక్కువ వస్తున్నాయి. ఇలాంటివి అట్లీస్ట్ 2 సినారియోస్లో మీకు ప్రాబ్లం ఉంది అని అనిపిస్తే అప్పుడు ADHD గురించి ఆలోచించాలండి. జస్ట్ మనకి ఏంటంటే కొంచెం పిల్లలు యాక్టివ్గా ఉన్నా సరే అది బేసికల్లీ అది మేబీ పర్సనాలిటీ ఆర్ ట్రైట్ ఆఫ్ దట్ చైల్డ్. సో అది మనం కంప్లీట్గా ప్రాబ్లం అని అనుకోవడం కరెక్ట్ కాదు. అండ్ ADHDకి వచ్చేసరికి ఏంటంటే మెడికేషన్ కూడా యూజువల్గా మెడిసిన్స్ ఉంటాయి. ఆ మెడికేషన్స్ కూడా ఎందుకు అంటే జస్ట్ ఆ అటెన్షన్ స్పాన్ ఇంక్రీజ్ చేయడానికి. ఆ అటెన్షన్ స్పాన్ మెడిసిన్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ అటెన్షన్ స్పాన్ పెరుగుతుంది. ఆ పెరగడం వల్ల ఏంటంటే వాళ్ళు అక్కడ కాన్సన్ట్రేట్ చేస్తారు. మీకు చెప్పినట్టు ADHD ఎలాగో తగ్గుతుంది కాబట్టి చాలాసార్లు ఏమవుతుంది అంటే గ్రాడ్యువల్గా ట్యాపర్ ఆఫ్ చేస్తాం. అండ్ మెడిసిన్ కూడా ఓన్లీ ఏంటంటే వాళ్ళకి వెరీ క్రూషియల్ ఆర్ అవసరం ఉన్నప్పుడు మాత్రమే ఇస్తాం. స్కూల్కి వెళ్తున్నారు అనుకోండి, ఆ రోజు ఇస్తాం. ఇంట్లో సెలవులో ఉన్నారనుకోండి, వాళ్ళకి ప్రొడక్టివ్ యాక్టివిటీ చేయట్లేదు అనుకోండి, ఇవ్వం. దాని ఏంటంటే మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్స్ తగ్గించడానికి. సో మేజర్ ఫోకస్ ఏంటంటే, అంటే ఒకే ఒకటి ఇప్పుడు నేను అబ్జర్వ్ చేస్తున్న ట్రెండ్ ఏంటంటే వీఆర్ డయాగ్నోసింగ్ ADHD టూ మచ్. దానివల్ల ఏమవుతుంది అంటే అన్నెసెసరీ మెడికేషన్ ఆఫ్ ద చైల్డ్. సో అది అవాయిడ్ చేయడం ఇంపార్టెంట్. అండ్ ADHD ఉన్నంత మాత్రాన ఏదో డౌన్ హిల్ కోర్స్ అంటూ ఏముండదు. ఏజ్తో పాటు ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఎందుకు మెడికేషన్ ఇస్తాము అంటే దానికి కూడా ఒక స్పెసిఫిక్ రీజన్ ఉంది. ఆ 5 to or 4 to 15 ఇయర్స్ ఏజ్ గ్రూప్ ఏదైతే ఉంటుందో ఫార్మేటివ్ ఇయర్స్, వాళ్ళకి స్పెసిఫిక్ లైఫ్లో ఏ గోల్ సాధించాలన్నా ముందర ఇంపార్టెంట్గా ఉండాల్సిన ఏజ్. సో అక్కడ మనకి మెడిసిన్ వల్ల ఏంటంటే వాళ్ళు అనుకున్నవి చేయగలుగుతారు. సో మెడికేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఆ మెడిసిన్ ఎడిక్షన్ అయితే అప్పుడు ఏం చేస్తారు? మెడిసిన్ ఎడిక్షన్ అవ్వడానికి ఛాన్స్ తక్కువ ఉంటుందండి. ఎందుకంటే ఇచ్చే మెడిసిన్స్ అన్ని ఎలా ఉంటాయంటే సస్టైన్ రిలీజ్ ఫార్ములేషన్స్. దాంట్లో వాళ్ళకి ఫ్రాంక్లీ ఎడిక్ట్ కాకుండా చేస్తారు. ప్లస్ డ్రగ్ హాలిడేస్ ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ ఉన్నాయనుకోండి, వాళ్ళకి మెడిసిన్ ఇవ్వం. అన్లెస్ అంటిల్ వాళ్ళు ఏదో ఒక ఫ్యామిలీ గ్యాదరింగ్లోకి వెళ్తున్నారు, దే షుడ్ బి వెరీ కామ్. ఇలాంటి సిచ్యువేషన్స్లో తప్పితే యూజువల్గా వీ వోంట్ మెడికేట్ దెమ్ టూ మచ్. అండ్ ఇది ఓన్లీ మెడికేషన్ పార్ట్. ఈ మెడికేషన్ పార్ట్కి సైమల్టేనియస్గా అదర్ పార్ట్స్ ఉంటాయి.
కొన్ని నోస్ ఉంటాయి పర్టికులర్గా ADHD చిల్డ్రన్లో. చాలామంది పేరెంట్స్ ఏం చేస్తారంటే పిల్లలు అల్లరి చేస్తున్నారనో లేకపోతే యాక్టివ్గా ఉన్నారనో జస్ట్ అవుట్ టు కంట్రోల్ దెమ్ విల్ గివ్ దెమ్ మొబైల్ ఫోన్ ఆర్ సమ్ మీన్స్ ఆఫ్ వీడియో ఆర్ నెట్ OTT కంటెంట్ ఏదో ఒకటి ఇస్తాం. దానివల్ల ఏమవుతుంది అంటే ఒక రకంగా చూస్తే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ పిక్చర్ ఆర్ ఎ మూవీ ఇట్స్ జస్ట్ కాంబినేషన్ ఆఫ్ వేరియస్ ఫిల్మ్స్. అవును. ఒక ఫాస్ట్ రన్నింగ్ ఫిల్మ్ వీళ్ళ బ్రెయిన్ ఆల్రెడీ ఫాస్ట్గా రన్ అవుతుంది, ఒక దేని మీద కాన్సన్ట్రేషన్ అవ్వట్లేదు, దానికి ఇది మ్యాచ్ అవుతుంది. ఇది కొంచెం ఇంకొంచెం ఎక్కువ అవుతుంది, వాళ్ళకి పాసివ్గా కన్జ్యూమ్ చేస్తూ ఉంటారు, దానివల్ల వీళ్ళకి ప్రాబ్లం ఎక్కువ అవుతుంది. ఓకే. ప్లస్ షుగర్ యాక్టివిటీని పెంచేస్తుంది, షుగర్ అవాయిడ్ చేయాలి. ప్లస్ ఎనీథింగ్ దట్ డ్యామేజెస్ ద బ్రెయిన్ పర్సే, ఇవన్నీ అందరికీ ఇంచుమించు మేజర్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కామన్. ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ అవనివ్వండి, లేకపోతే మన ఫాస్ట్ ఫుడ్ జంక్ ఫుడ్లో కలిపే ఇవి కానివ్వండి, ఇవన్నీ డ్యామేజెస్ ద బ్రెయిన్ ఇండైరెక్ట్లీ. సో ఇవన్నీ అవాయిడ్ చేస్తాం. ఓకే. సో ఇవి ముందర బేసిక్గా చూసుకుంటే చాలా వరకు కంట్రోల్ అవుతాయి. ఓకే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.